నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజన. సో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేతలు తమ వ్యూహాలకు పదును పెట్టి ఎన్నికల క్షేత్రంలోకి ఓట్లను అభ్యర్థించేందుకు ప్రజల మధ్యలోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి వారి అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ముందుగా ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో రెస్పాన్స్ చూస్తే చాలా బాగుంది. సో ఏమనిపిస్తోంది? అంటే రాజకీయ ఇక్కడ రంజాన్ ఉపవాసాలు ఇప్పుడే ముగిశాయి. ఆ సందర్భంగా ఇఫ్తార్ విందు వేడుకల్లో నేను పాల్గొనడానికి వచ్చాను. కాకతాళీయంగా మీరు ఇక్కడ కలిశారు కనుక రాజకీయాల గురించి పెద్ద ఎక్కువగా మాట్లాడాలని నాకు లేదు, కానీ అయితే రాజకీయ ప్రక్రియ జరుగుతున్న సమయం కనుక కొన్ని విషయాలు మీతో చెప్పాలని, ముస్లింల పట్ల నా ప్రత్యర్థి అయిన వ్యక్తికి మనోభావాలు ఎలా ఉన్నాయో చెబితే ఈ వేదిక నుంచి భావ్యంగా ఉంటుందని మొదటిగా నేను అనుకుంటూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గత ఫిబ్రవరి 28వ తారీఖున నన్ను సమన్వయకర్తగా నియమించిన తర్వాత నిర్విరామంగా గ్రామాన తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నాను. ఏ గ్రామాన చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల తీరు పట్ల ప్రజల స్పందన చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకలాగా ఉంటుందని పొన్నూరు నియోజకవర్గంలో నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఇంతకుముందే నేను జగన్నామ సంక్షేమ సంవత్సరం పేరుతో గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో వారు చెప్పినట్లుగా కులాలు చూడడం, మతాలు చూడడం, పార్టీలు చూడడం అన్న స్ఫూర్తితోటి అనేక 60 గ్రామాల్లో సంక్షేమ శిబిరాలు పెట్టి ఉచితంగా 27,000 మందికి కళ్ళజోళ్ళు ఇవ్వడం, అనేక వేల మందికి గుండె పరీక్షలు చేయించి 100 మందికి బైపాస్లు స్టంట్లు వేయించడం, దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు ఇవ్వడం, అదేవిధంగా జైపూర్ కాల్ ఇవ్వడం, జైపూర్ కాల్ ఇచ్చిన ప్రతి వ్యక్తి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఒక వెస్ట్రన్ కంపౌండ్ను బిగించడం. అంటే ప్రభుత్వంలో ఏదైతే కొద్దిగా తక్కువగా జరుగుతున్నాయో అలాంటి సంక్షేమ కార్యక్రమాలని నేను చేదోడు వాదోడుగా చేయడం వల్ల ఈ నియోజకవర్గంలో మంచి స్పందన లభిస్తూ ఉంది. ఓకే, సో ఇన్ని రోజులు బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్లో ఉండి అన్ని చేశారు, యాక్టివ్గా పనులు. సో ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది అసలు? 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ప్రభుత్వం వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అనుసంధానంగా నేను చేసిన కార్యక్రమాలు ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళడం వల్ల నేను తిరిగి ఇప్పుడు అభ్యర్థిగా ఇక్కడికి రావడం, దీంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల అవగాహన పెంచుకొని ప్రజలతో మమేకమై వారికి చెప్పడం వల్ల వారి నుంచి వచ్చే స్పందనని ఓటు రూపంలో తీసుకెళ్లే ప్రక్రియలో ఎక్కువ రాజకీయాలు లేకుండా కేవలం సంక్షేమ స్ఫూర్తితోనే ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠ చేయడానికి ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు కనుక ఆ ఎన్నికల ప్రక్రియలో నేనున్నాను. గ్రామాన తిరుగుతున్నప్పుడు ఈ రంజాన్ శుభ సందర్భంగా నేను మిత్రులందరికీ, ముస్లిం మిత్రులందరికీ నా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియచేస్తూ, నా ప్రత్యర్థి అయిన ధూళిపాళ నరేంద్ర ముస్లిం సోదరుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో ఒక ఉదాహరణ చెప్పాలని నాకు అల్లా సాక్షిగా అనిపిస్తూ ఉంది. అదేమిటా అంటే ఆయన స్వగ్రామం అయినటువంటి చింతలపూడి గ్రామంలో హిందూ శ్మశాన వాటిక బ్రహ్మాండంగా నిర్మించి ఉంది. అంటే అది కాలం చేసిన వారిని ఖననం చేయడానికి ఎంత సౌకర్యంగా ఉంటుందో అక్కడికి ఖననం చేయడానికి వెళ్ళిన వ్యక్తులకు కూడా అంతే సౌలభ్యంగా ఉండే విధంగా చక్కగా నిర్మించారు. పక్కనే ముస్లిం సమాధి లేకుంటే బరియల్ గ్రౌండ్ ఉంది. దానికి 3 పక్కల కాంపౌండ్ వాల్ ఉంటుంది, వెనుక పక్క కాంపౌండ్ వాల్ లేదు. నేను వారిని అడిగాను, ఒక ముస్లిం మిత్రుని, ఎందుకు వెనుక పక్క కాంపౌండ్ వాల్ లేదంటే ఆ యువకుడు ఆక్రోశంగా చెప్పింది ఏంటంటే, గత 35 సంవత్సరాల నుంచి అడుగుతున్నామండి, మా ఊర్లో శాసనసభ్యుడిగా చేసినటువంటి నరేంద్ర గారిని కూడా అడుగుతున్నాం, కాంపౌండ్ వాల్ కట్టించండి అంటే వారి బాబాయ్ గారి పొలం హద్దు ఉందట, ఆ హద్దు నిర్ణయించటం వారికి నష్టం వస్తుందేమో అని ముస్లింలకు కాంపౌండ్ వాల్ కట్టించకుండా ఉన్నాడు. అక్కడికి ఆ యువకుడు చెప్పాడు, కావాలంటే ధూళిపాళ నరేంద్ర గారి బాబాయికి 7 సమాధులు ఉచితంగా ఇచ్చేస్తాము, 1 మీటర్ యువతలు కట్టండి అని అడిగారంట. అయినా కూడా అక్కడ ఇంతవరకు కాంపౌండ్ వాల్ కట్టలేదు. అంటే నేననేది
ఏ మతంలో అయినా ఏ మానవుడైనా శవం ప్రాణాలు వదిలిన తర్వాత వ్యక్తిని తీసుకెళ్ళి ఏ కుక్కలాగానో నక్కలాగానో బయట పారారు. ఎంతో పవిత్రంగా శత్రువులు కూడా నమస్కారం పెట్టుకుని దేవుడితో సమానంగా తీసుకెళ్ళి పవిత్ర ఖననం చేసే ప్లేస్లో ఆ యువకుడు ఆక్రోశం ఏంటయ్యా అంటే కుక్కలు వచ్చి మరి పూడ్చిపెట్టినప్పుడు పీకుతా ఉన్నాయండి. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మా ఊర్లో ఉన్నాం, ఇతని మనస్తత్వం ఇలాంటిదని చెప్పినప్పుడు ఏ ముస్లిం సోదరుడు కూడా ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఇటు తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ అటు ధూళిపాడ నరేంద్రకు కానీ ఓటు వేయడం అంటే ఆత్మసౌహృద్యం తప్ప ఇంకోటి కాదని నేను మనవి చేస్తూ, అలాంటి వ్యక్తిని 25 సంవత్సరాలు మరి చేసినటువంటి శాసనసభ్యత్వం చేసిన వ్యక్తిని ఈ ఎన్నికల్లో తిరస్కరించవలసిందిగా ముస్లిం సోదరులకు అల్లా సాక్షిగా నేను పిలుపునిస్తున్నాను ఈ రంజాన్ వేడుకలు అని మీకు తెలియజేస్తాను. 50 రోజుల్లో జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే, పునఃప్రతిష్ఠ జరిగిన వెంటనే, అది నా బాబాయిదైనా లేకుంటే ధూళిపాడ నరేంద్ర బాబాయిదైనా దగ్గర ఉండి ఈ మురళీకృష్ణ కాంపౌండ్ వాళ్ళు కట్టించి దానికి రంగులేంచి ఘనంగా పునఃప్రారంభిస్తానని మనవి చేస్తూ ఉన్నాం. ఓకే, సో 50 డేస్ ఉంది, ఎలక్షన్స్ టైం చాలా దగ్గర పడింది. ఈ నేపథ్యంలో మీకు సీట్ ప్రకటించారు. సో ఏమనిపించింది అసలు మీకు తక్కువ టైంలో? తక్కువ సమయం ఉన్నమాట వాస్తవమే. అయితే ఒక చిన్న ఇబ్బంది తప్పించి నాకు పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు. ఎందుకంటే నేను గ్రామాన సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాను కనుక గ్రామస్తులతో నాకు పరిచయాలు ఉన్నాయి. అయితే అప్పుడు నేను పార్టీ రహితంగా, కులరహితంగా, మతరహితంగా పెట్టాను కనుక అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల వ్యక్తులు వచ్చారు. ఇప్పుడు నా పార్టీ వ్యక్తులు ఎవరో నేను గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారిని పేరు పెట్టి పిలవటానికి ఒక 3 నెలల సమయం ఉంటే ఇంకా సౌలభ్యంగా ఉండేది. ముఖ్య నాయకులను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాను. నేను గతంలో సత్తెనపల్లిలో ఉన్నప్పుడు 1.5 సంవత్సరం ముందు, ఎన్నికల ముందు అక్కడ ఉండడం వల్ల ప్రతి గ్రామంలో వందలాది మందిని పేరు పెట్టి పిలిచే అవకాశం ఉండేది. ఆ అనుభూతి, ఆ అనుభవం నాకు రాలేదు కనుక కొంత చిన్న బాధ ఉన్నప్పటికీ కూడా అందరినీ ఎలక్షన్లో చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నేను ఎంతో ఇదిగా గుర్తించి వారందరికీ కూడా రాబోయే రోజుల్లో మేలు చేయాలని, ఒక నీతి నిబద్ధత గల ఒక ప్రభుత్వాన్ని ఇక్కడ నడిపే విధంగా నేను కృషి చేస్తానని ఆ విషయంలో ఇప్పటికే ప్రజాభాగ్యంలోకి నేను చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియలో ఏ ఒక్క వ్యక్తి నుంచి రూపాయి తినేయకోకుండా నేనే ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని అసెంబ్లీకి నడిపించడం నాకెంతో సంతృప్తినిచ్చిందని, ఇది ఇప్పటికే అధినాయకుడి వద్దకు వెళ్ళి ప్రశంసలు కురిపించడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ టైం అంతా మీరు ప్రజల్లోనే గడుపుతున్నారు. సేవా కార్యక్రమాలు ఆల్రెడీ ఇంతకు ముందు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా మీరు ఇలాగే ప్రజలతో టైం స్పెండ్ చేస్తారా? దాంట్లో అసలు వేరే మార్పే లేదు. ఒకటి 50% నా సమయాన్ని నేను వ్యాపారం చేసుకుంటాను. 50% పొన్నూరులో హెడ్ క్వార్టర్లో పర్మనెంట్ ఆఫీస్ నిర్మించుకుని గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అక్కడ కూర్చుని ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ 50% కూడా నా జీవితాన్ని త్యాగం చేసి వ్యాపారం మానేస్తే మళ్ళీ నేను కూడా ప్రజల మీద బ్రతకాలి కనుక అలా జీవితం ఉండకూడదనే దీనితోటి నా స్వయం కృషితోటి కొంత ధనాన్ని సంపాదించుకుని ప్రజల కోసం ఇప్పటి వరకు ఎలా వెచ్చించానో ఫ్యూచర్లో కూడా అలా వెచ్చించాలని, నా శేష జీవితం ఉండాలనేది నా కాంక్ష, నా కోరిక, నా జీవిత ఆశయం. కొన్ని చోట్ల అసంతృప్తి రాగం వినిపిస్తోంది. గ్రావెల్కి సంబంధించి అక్రమాలకు పాల్పడి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కావచ్చు నిధులు దారి మళ్లిస్తున్నారని చెప్పేసి, దాని మీద మీ కామెంట్? అలాంటి అభిప్రాయం నాకు తెలిసినంతవరకు, నాకున్నటువంటి ఈ నెలన్నర అనుభవం నాకు ఎక్కడ కనిపించలేదండి. దొంగతనం చేసి దొంగ నరిచినట్టుగా ధూళిపాల నరేంద్ర గ్రావెలంతా తవ్వేసుకుని ఆ సన్నంగా డైరీని మరి అనేక కుంభకోణాలు చేస్తూ ఆయనే రోసీ గారి పేరెత్తి ఆయన దొంగ నరవడం అనేది అది ఊరికినే బుకాయింపు సెక్షన్ తప్పించి ఏం లేదు. రోసీ గారి హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో బాగా జరిగినాయి. నా గ్రామాన తిరుగుతున్నప్పుడు తెలిసింది. అంతకుమించి ఇక్కడంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధతగా ఉంది. దానిలో ఏ అనుమానం లేదు. ఓకే, ఇటు వైసీపీ నుంచి మీరున్నారు, అటు ఉమ్మడి పొత్తు నుంచి 3 అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మీరు? ఉమ్మడి అభ్యర్థులు 3 ఉన్నారని అన్నారు. నాకు తెలిసినంత వరకు 2 మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఈ పొన్నూరు నియోజకవర్గంలో జనసేన మొత్తం అంబటి మురళీకృష్ణ వెనకుంది, కొంతమంది ముందున్నారు. కారణం ఏంటంటే గత జగన్నామ సంక్షేమ సంవత్సరం జరుగుతున్నప్పుడు పెక్కుగా ఉన్నటువంటి జనసేనలో కాపు సోదరులందరూ కూడా వాళ్ళ కుల ప్రతిష్ట పెంచే విధంగా నేను ఈ కార్యక్రమాన్ని చేయడం, ఇతర కులాల వారి వద్ద, ఇతర మతాల వారి దగ్గర ప్రశంసలు పొందడం, వారు గౌరవం పొందినట్టుగా భావించడం వల్ల జనసేనలో ఎక్కువగా ఉన్నటువంటి నా సామాజిక వర్గం మొత్తం కూడా నాకు ఏకోన్ముఖంగా నా వెనుక
ఉండి వారు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నా మీద ఎట్టి విమర్శ ఇంతవరకు జనసేన నుంచి లేదు. కారణం ఏంటయ్యా అంటే, ముగ్గురు వ్యక్తులు ఈ నియోజకవర్గంలో ప్రముఖమైనటువంటి జనసేన కార్యకర్తలు మరణిస్తే, మరి మామలపల్లిలో ఒకళ్ళు, చేబ్రోల్లో ఒకళ్ళు, వెల్లూరులో ఒకళ్ళు మరిస్తే వాళ్ళ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చేయనటువంటి ఆర్థిక వెసులుబాటు నేను కల్పించడం, వారికి ప్రభుత్వం నుంచి మరి ఎంతో లబ్ధి చేకూరే విధంగా కుటుంబాలను నేను ఆదుకోవడం వల్ల వారికి నా మీద ఆదరాభిమానాలు పెరిగాయి, ప్రేమ పెరిగింది. కనుక పొన్నూరు నియోజకవర్గంలో జనసేన అనే పార్టీ మురళీకృష్ణకి వ్యక్తిగతంగా మద్దతుగా ఉందని తెలియజేయడానికి నేను ఏమాత్రం వెనుకాడడం లేదు. ఆ సోదరులందరినీ కూడా ఫ్యూచర్లో జనసేన పార్టీ కార్యకర్తలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏ విధంగా సాకుతానో వారిని సాకటానికి, వారితో వేగటానికి, కాపు సామాజిక వర్గాన్ని ప్రతిష్టను సమాజంలో పెంచడానికి నేను కృషి చేస్తాను. కనుక రాష్ట్రంలో వేరే రకంగా ఉన్నప్పటికీ కూడా పొన్నూరు నియోజకవర్గంలో జనసేన మొత్తం నా దగ్గరే ఉందని నేను గర్వంగా చెబుతాను. మిగిలిన రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ ఉంది. వారికి కూడా ఇప్పుడు నేను చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల అవగాహన పెరిగి తమ పార్టీ వెనుకబడిపోయిందని, తమ వ్యక్తి యొక్క గుణగణాలు ఎదుటివారితో కంపేర్ చేసినప్పుడు వారికి అన్నీ స్పష్టంగా అవడం వల్ల వారికి పార్టీలోనే మద్దతు లభించలేదు. ఇక బీజేపీ నామమాత్రంగానే ఉంటుంది. ఇక్కడ బీజేపీ మిత్రులు కూడా వ్యక్తిగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించిన వ్యక్తులు కూడా నా సంక్షేమ కార్యక్రమాలు నేను చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల, నా వ్యక్తిత్వం పట్ల వారు ఎంతో ప్రేమగా ఉన్నారు కనుక బీజేపీ వ్యక్తులు కూడా నాకు ఓటేస్తారని నేను నమ్ముతున్నాను. ఓకే, మీ జనసేన ఇప్పుడు మీ అధినేత ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్నారు. సో అగైన్ వైఎస్ఆర్సీపీ హిస్టరీ రిపీట్ చేస్తుందా, క్రియేట్ చేస్తుందా? మీకు ఒక సింపుల్ ఫెనామినా అండి. అసలు ఈ అసెంబ్లీ ఎన్నికలన్నీ లేకుండా అమెరికాలో లాగా డైరెక్ట్గా ఎలక్షన్ పెట్టమని జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరన్నా పోటీ చేస్తే వారు బ్యాలెట్ పెట్టమనండి. 180 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి పడతాయి.